చిరుధాన్యాల సాగు కానీ వినియోగం కానీ ఈ రోజుల్లో అయితే చాలా తగ్గిపోయింది. మరి ఇంతకీ చిరుధాన్యాల వల్ల లాభాలేంటి? వాటిని ఏ విధంగా ఉపయోగించాలి? ఏ విధంగా సాగు చేసేయాలి అనేటువంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం. మనతో పాటు ప్రస్తుతం కేవీకే మామ్నూరు గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ అరుణ్ జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి నమస్కారం మేడం. నమస్కారం. ప్రస్తుతం అయితే వీటి వినియోగం అనేటువంటిది చాలా తగ్గిపోయింది, సాగు కూడా చాలా తగ్గిపోయింది. మరి ఈ చిరుధాన్యాలు అనేటువంటివి ఎన్ని రకాలు, వాటిలో పోషకాలు ఏ విధంగా అందుతాయి? మరి చిరుధాన్యాలు తగ్గిపోయింది అని అంటున్నారు. ఆ విషయాన్ని మనము అంటే ఎక్కువ చేయాలి, చిరుధాన్యాల వాడకం ఎక్కువ చేయాలి అని ఒక మిషన్ మోడ్లో మనము మిల్లెట్స్ని సెలబ్రేట్ చేస్తున్నామండి. మిల్లెట్స్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసినాము. మరి ఇప్పుడు కూడా చిరుధాన్యాలని చాలా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఎందుకు చిరుధాన్యాలు తీసుకురావాలనుకుంటున్నారంటే దాని న్యూట్రిటివ్ కాంపోనెంట్ని దృష్టిలో పెట్టుకొని. అంటే ఇప్పుడు చిరుధాన్యాలు 9 రకాలు మనకు అంటే మన తెలంగాణలో పండేటివి. వాటిని చూసుకుంటే జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, అరికలు, ఊదలు, సామలు అని ఇలా 9 రకాలు ఉన్నాయి. వీటిలలో మనం ఎక్కువగా 4 వెరైటీస్ని వాడుతుంటాం. అంటే పచ్చజొన్నలు కానివ్వండి, తెల్లజొన్నలు కానివ్వండి, సజ్జలు, కొర్రలు, రాగులు ఇవి మనం వాడుతుంటాం. ఎందుకు అంటే ఇవి కొంచెం ధాన్యంలాగా ఉండి మనం మేనేజ్ చేయగలుగుతాం కాబట్టి వీటిని ఎక్కువగా మనం చాలా ఏళ్ల నుంచి కూడా మనం మన గ్రాండ్ పేరెంట్స్ని చూస్తే కూడా వాళ్ళ అక్కడి నుంచి వాడడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే మరి వీటి ప్రాముఖ్యత ఏంటిది అని చెప్పుకోవాలనుకుంటే వీటిలో మంచి పోషకాలు ఉన్నాయి. ఒక్కొక్క చిరుధాన్యానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. చిరుధాన్యాలు చిన్నగా కనిపించినప్పటికీ కూడా వాటికి 7 నుంచి 9 పొరలు ఉంటాయి. ఆ పొరలన్నీ కూడా పొరలలో మనకి మంచి మినరల్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే ఆ పొరలు మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ అనమాట. ఆ ఫైబర్ రిచ్నెస్ కోసము మనము ఈ చిరుధాన్యాలను ఎక్కువ వాడాల్సిందిగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఏ సర్వేలో చూసినా కానీ తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, ఈ సౌత్ ఇండియన్ సైడ్ అంతా కూడా మనమంతా కూడా డయాబెటిక్ హబ్ అవుతున్నాం. అంటే అందరికీ కూడా షుగర్ రావడం పరిపాటిగా చూస్తున్నాం, అందరిలో ఉంటుంది. అయితే ఇవి తగ్గించుకోవడానికి ముందు కారణం ఏంటంటే మనము కార్బ్స్ని రెడ్యూస్ చేయాలి. ఆ కార్బ్స్ కూడా ఎట్లాంటివి? రెడీగా ఈజీలీ అవైలబుల్ గ్లూకోజ్ ఉన్న కార్బ్స్ని రెడ్యూస్ చేయాలి అంటే మనకు చిరుధాన్యాలు ఒక ఆల్టర్నేట్ ఫుడ్ అన్నట్టు. ఎందుకంటే ఇందులో ఫైబర్ రిచ్ ఫుడ్ ఉంటుంది కాబట్టి స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మనం ఏ వంటకం చేసుకున్నా కానీ చిరుధాన్యాలను కొంచెం యాడ్ చేసినట్టయితే మనకు ఫైబర్ అందుతుంది, అలాగే గ్లూకోజ్ మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతుంది. కాబట్టి మన షుగర్స్ కంట్రోల్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ చిరుధాన్యాలని అంటే ఈ అరికలు, సామలు, ఊదలు లేదా ఈ సజ్జలు, కొర్రలు, రాగులు, జొన్నలు వీటిని మనము మన వాడకంలో లైఫ్ స్టైల్లోకి ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. అంటే రోజు ఎలా వండుకుంటున్నామో అలా పిడికెడు ఒక మనిషి పిడికెడుగా అలవాటు చేసుకొని అది మన జీవితంలోకి వస్తే ఆ న్యూట్రియంట్స్ని మనం అందుకున్న వాళ్ళం అవుతామండి. ఈ చిరుధాన్యాల సాగు అనేటువంటిది చాలా తగ్గిపోయినటువంటి క్రమంలో వీటిని సామాన్యులు కొనలేనటువంటి పరిస్థితి, ఏ విధంగా తినగలుగుతారు? అయితే చాలా తగ్గిపోయిందని అనుకుంటున్నాము, కరెక్టే. ఎందుకంటే మనం ఈ గ్రీన్ రివల్యూషన్లో పడి మనము ఈ వరిని పండించడంలో ఈ కలుపులాగా వచ్చే ఈ చిరుధాన్యాలను మనం చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి ఈరోజు ఆ చిరుధాన్యాలు అనేది చాలా తగ్గిపోయింది. అయితే ఆ తగ్గిపోయిన క్రమంలో ఏమవుతుంది అని అంటే సప్లై డిమాండ్ రేషియోని మనం చూసుకుంటే ఇప్పుడు మనకు డిమాండ్ పెరుగుతుంది కానీ అంత సప్లై లేదు కాబట్టి దాని కాస్ట్ ఎక్కువైంది. అయితే మనము దీన్ని ఒక ఈక్వివలెంట్ బ్యాలెన్స్లోకి తీసుకురావాలంటే ఫస్ట్ మనం చిరుధాన్యాలను వాడడం నేర్చుకోవాలి ఫస్ట్. రెండవది ఏంటంటే ఒకసారి మన లైఫ్ స్టైల్లోకి ఏదైనా ధాన్యం కానీ కూరగాయలు కానీ ఏదైనా తిండి పదార్థం వస్తే దాని సప్లై కూడా పెరుగుతుంది. అలాగే రైతులు కూడా పండించడం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కువగా అంటే రీసెర్చ్లో చూసింది ఏంటి అని అంటే పండించడానికి ఔత్సాహిక రైతులు ఉన్నప్పటికీ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి అందుబాటులోకి లేవు. కాబట్టి మనము పండించడము, వాటిని ప్రాసెస్ చేసుకోవడము, అలాగే డిమాండ్కి తగ్గట్టు మనం వాటిని మార్కెట్లో కూడా ఉంచాలి. అప్పుడు మనం వాటిని వాడుకోవడానికి ఈజీ ఉంటుంది. కాబట్టి ఇది ఒక చైన్. ఫస్ట్ మనం రైతు పండించాలి, ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోవాలి, దాని తర్వాత వాటిని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాలి. అందుబాటులోకి వచ్చిన వాటిని మనందరు గృహిణీలు కూడా ఇంట్లో వాటిని తయారు చేసుకునే విధానాన్ని కూడా నేర్చుకొని లైఫ్ స్టైల్లోకి వాటిని ఇంక్లూడ్ చేసినట్టయితే అప్పుడు బ్యాలెన్స్ అవుతుందండి. ఇందులో అందేటువంటి పోషకాలు కానీ లేకపోతే ఏదైనా కానీ వేరే పదార్థాలు తింటే వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఈ మిల్లెట్సే తినాలా? రైట్. అయితే వేరే పదార్థాలు ఏవి మనం ఏం తక్కువ తినట్లేదు. మనకి ఈరోజు అన్ని పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. మరి మనం మిల్లెట్స్ని ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నాము అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇది ఫైబర్ రిచ్ ఫుడ్. వేరే దేంట్లో కూడా ఇంత మంచి రిచ్ ఫైబర్ని మనం చూడమన్నమాట. ప్రతి చిన్న విత్తనం గింజలో కూడా 7 పొరల ఫైబర్ ఉంది. కాబట్టి ఈ ఫైబర్ మనకి అవసరం. ఈ ఫైబర్ వల్లనే మన గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతున్నాయి. కాబట్టి చిరుధాన్యాలకి వేరే కూరగాయలు కానీ వేరేవి సాటి కాదు. చిరుధాన్యాలే. మరి వీటి సాగు కోసం ప్రభుత్వాలు కానీ ఏమైనా ప్రోత్సాహం అందించేటువంటి అవకాశం ఉందా?
ఉన్నాయి. అవి వేరే డిపార్ట్‌మెంట్‌గా అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌గా చూస్తున్నారు. అయితే మరి చిరుధాన్యాలని సాగు చేయడానికి మినీ కిట్స్ కానియండి, లేకపోతే వేరే గట్టుల పైన అంటే ఇది ఒక మెయిన్ క్రాప్ లాగా కాకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇంటికి సరిపడేంత గట్టుల మీద వాళ్ళ ఉన్న పొలంలో ఏసుకుంటే గూడా ఇది ఒక ఫ్యామిలీకి సరిపడేంత మనం పండించుకోవచ్చండి. ఇప్పుడు ఏమైనా మిల్లెట్స్ తినడం లాంటిది కానీ ఎందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదంటే టేస్టీ ఫుడ్‌కు చూస్తున్నారు చాలామంది. అంటే వెనకట రాగులు గానీ, సజ్జలు గానీ అలాంటి అంటే వండేటువంటి పదార్థాలైనా మార్చుకొని తింటే అన్నీ అందేటువంటి అవకాశం ఉంటుంది కదా! హ్మ్. అయితే మిల్లెట్స్ కూడా తయారు చేసే పద్ధతిని మనం ఆలోచించాలి. అంతే ఇప్పుడు ఏదైనా కానీ ఒక ఫుడ్ టేస్టీగా ఉంది, టేస్టీని ఎక్కువ కోరుకుంటున్నారు యువత అని అనుకుంటే మనం అందులో గమనించినట్టయితే ఎక్కువ ఆయిల్ ఉంటుంది లేదా ఎక్కువ షుగర్ ఉంటుంది. సో, ఈ 2 పదార్థాలని ఎక్కువగా యువత ఇష్టపడడం వల్ల కొన్ని రోజులకే వాళ్ళు షుగర్ బారిన పడడం జరుగుతుంది. అయితే ఈ మిల్లెట్స్‌ని మనము ఎందుకు టేస్ట్ అవ్వట్లేదు అనంటే ఇందులో షుగర్ తక్కువుంటది. అలాగే మనం వండుకునేటప్పుడు కొంచెం నూనె గూడా తక్కువేసుకొని వండుకుంటాం కాబట్టి హెల్తీ డైట్‌ని మనం చూడాలి. సో, ఇది జస్ట్ ఎందుకు దీన్ని యువత ఆస్వాదించట్లేదు అనంటే, మనం కొంచెము చేసే ప్రాసెసింగ్ ఉంటది గదా! దాంట్లో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా తీసుకుంటే మంచి మంచి పదార్థాలని మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఉంది మనకి. వాళ్ళు ఎన్నో రకాల ఎక్స్‌ట్రూడర్స్ నుంచి అంటే రెడీ టు ఈట్ ఫుడ్స్ కానియండి, ప్రాసెస్డ్ ప్రైమరీ ప్రాసెస్, సెకండరీ ప్రాసెస్డ్ ఫుడ్ ఐటెమ్స్‌ని తయారు చేసి అమ్ముతున్నారు. సో, ఇవి మనం కొనుక్కోవచ్చు. అలాగే పీజేటీఎస్ఏలో కూడా ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఆ సెంటర్‌లో కూడా మనకి చాలా రకాల చిరుధాన్యాలతోనే కేవలం చిరుధాన్యాలు అండ్ కాంబినేషన్ ఆఫ్ పల్సెస్‌తోని రకరకాల న్యూట్రిటివ్ ఫుడ్స్‌ని తయారు చేసి చూపిస్తున్నారు. కాబట్టి ఔత్సాహికంగా ఉన్నవాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని దీన్ని ఒక వ్యాపారంగా కూడా మార్చుకోవచ్చు. సో, ఇలాంటి ఎలా అయితే వీటిని వాల్యూ అడిషన్ చేసుకోవాలి అన్న దాని గురించి కూడా నేర్చుకోవచ్చు. ఓకే. ఇదండి పరిస్థితి. చిరుధాన్యాలనేటువంటివి తినడం చాలా తగ్గిపోయినటువంటి క్రమంలో డయాబెటిస్ లాంటి రోగాల బారిన పడేటువంటి ప్రమాదం ఉందని, మళ్ళీ ఆ చిరుధాన్యాలను వినియోగంలోకి తీసుకొచ్చి రోగాల బారిన పడకుండా చూడాలని మనతో డాక్టర్ అరుణ్ జ్యోతి గారు చెబుతున్నారు.